సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మర్డర్ పాలిటిక్స్ కలకలం రేపుతున్నాయి. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు హత్యకు దారితీశాయి. రాత్రి బీఆర్ఎస్ మతదారులపై దాడి జరిగింది. కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య మృతి చెందారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్తో పాటు 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మర్డర్ పాలిటిక్స్ కలకలం రేపుతున్నాయి. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల హత్యకు దారితీశాయి. రాత్రి బీఆర్ఎస్ మతదారులపై దాడి జరిగింది. కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య మృతి చెందారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్తో పాటు 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వరలక్ష్మి, గత రాత్రి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలు అంటే ప్రచార సమయం ముగిసింది. నిన్న ఓటర్లకు సంబంధించి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో కావచ్చు, గత పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 70 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉప్పల మల్లయ్య మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. మరో 15 మంది కార్యకర్తలకు గాయాలు కావడంతో గాయపడ్డటువంటి క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘర్షణ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకైతే దిగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కేవలం ఓటమి భయంతోనే ఈ దాడులకు తెగబడ్డట్టుగా కూడా వారు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. అయితే మృతుడు ఉప్పల మల్లయ్య ఎవరైతే ఉన్నారో వార్డుకు సంబంధించి, అంటే లింగంపల్లి గ్రామంలో వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మామగా గుర్తించారు. అయితే ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఈ దాడికి చేశారా లేకుంటే వ్యూహాత్మకంగానే ఈ దాడికి పాల్పడ్డారా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్, అదేవిధంగా మాజీ మంత్రి గుంతగండ్ల జగదీష్ రెడ్డి ఆ గ్రామానికి చేరుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ దాడికి సంబంధించిన దాడికి పాల్పడ్డటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వారంతా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఆ దుండగులను పట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, దాదాపుగా 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బాధితులు అయితే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రభుత్వం దీనిపై స్పందించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నిన్న అంటే రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రచారం ముగిసినప్పటికీ కూడా గ్రామంలో ఈ దాడి జరిగిందంటే వ్యూహాత్మకంగానే ఈ దాడి జరిగిందా లేకుంటే అక్కడ ప్రచారం అంటే ఓటర్లకు సంబంధించి కలుసుకున్నటువంటి క్రమంలో మధ్య క్షణికావేశంలో ఈ ఘర్షణ చోటు చేసుకుందా అనేటువంటి ఘటనపై కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికల వేళ మర్డర్ పాలిటిక్స్ అయితే కలకలం రేపుతా ఉంది. అయితే మొదటి నుంచి ఆ గ్రామం, లింగంపల్లి గ్రామం సమస్యాత్మక ప్రాంతంగా కూడా పోలీసుల లిస్ట్ లో ఉంది. అయినప్పటికీ కూడా
అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడం ఈ చూస్తుంటే మాత్రం ఇది పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే పంచాయతీ తుంగతుర్తి సెగ్మెంట్ అంటే హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా ఎప్పటి నుంచో ఆ పేరు మోసింది. అయితే ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి సెగ్మెంట్ సంబంధించి ఎక్కడైతే సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఒక రోజు ముందే అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ కూడా అక్కడ పోలీసు భద్రత లేకపోవడం, అక్కడ బందోబస్తు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా అటు గ్రామస్తులు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలతో పాటు అక్కడ గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తం అవుతా ఉంది. రేపు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే రేపు ఉదయం నుంచి 7 గంటల నుంచి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ ఎన్నికల దృష్ట్యా కూడా ఇటు పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మృతదేహం సంబంధించి ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియల వరకు కూడా ఇటు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గాయపడ్డటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. కొంత క్రిటికల్ గా ఉన్న వారిని మాత్రం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. వారి పరిస్థితి, అందులో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలు అయితే రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్న తుంగతుర్తిలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలపై కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అధికార బలంతో కూడా ఇటు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా నిన్న ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఓటర్లను ప్రలోభ పెడుతూ ఓటర్లను భయపెడుతున్నారని కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు కూడా కొన్ని ఆయన సవాలు విసిరడం ఆ విసిరిన కొద్దిసేపటికే కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంపై కూడా ఇటు సర్వత్రా ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి ఈ పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభావం జిల్లాలో చోటు చేసుకోకుండా కూడా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.